బావగారు బాగున్నారా పార్ట్ 4. నీకేమైనా పిచ్చి పట్టిందా? పరాయి వ్యక్తి భార్యవి నువ్వు. అదే నీకడ్డైతే తొందరలో అడ్డు తొలగిపోతుందిలే బావా. అంటే నేను మా ఆయనతో డివోర్స్ తీసుకోబోతున్నాను. అది విని ప్రకాష్కి నోట మాట రాలేదు. షాక్లో ఉండిపోయాడు. అసలు నువ్వు ఆడపిల్లవినా? పరాయి మగడిపై మోజుపడి, అది కూడా సొంత అక్క భర్తపై మోజుపడి కట్టుకున్న భర్తకి విడాకులిస్తావా? నాది మోజు కాదు బావా, ప్రేమ. ఆ మాటకి ప్రకాష్ సితార చెంప పగలగొట్టాడు. వాళ్లు రోడ్డు మీద గొడవ పడడంతో అక్కడి జనాలు వాళ్ల చుట్టూ గుమిగూడారు. ఎవరయ్యా నువ్వు రోడ్డు మీద ఒక ఆడపిల్లని పట్టుకుని కొడుతున్నావు? ఆ ఆడపిల్లల వెంటపడి ఏడిపించే ఆకదాయి అనుకుంటా. 2 తగిలించి బుద్ధి చెప్తే గాని దారికి రాడు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా వచ్చి మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. తను నా మరదలు. ఏంటమ్మా, అతను చెప్పేది నిజమేనా? ఇది మా పర్సనల్ మ్యాటర్, మీరు వెళ్ళండి అనడంతో జనం వెళ్ళిపోతారు. బావా, ఎలా చెప్తే నీకు నా ప్రేమ అర్థమవుతుంది? నోర్ముయ్, చేసే దరిద్రపు పనికి మళ్ళీ ప్రేమ అనే పేరెందుకు తగిలిస్తావు? నువ్వెలా చెప్పినా నేను అర్థం చేసుకోను. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మరదలివి అని నీతో చనువుగా ఉండటం నాది తప్పు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు బావా. మనిద్దరం ఒక్కటయ్యే మార్గం గురించి ఆలోచించు. ఇంకోసారి అలా మాట్లాడావంటే 2వ చెంప కూడా పగలగొడతాను. నువ్వు చంపేసినా నాకిష్టమే బావా. నువ్వు నాకు కావాలి. నీ సంతోషం గురించి ఇదంతా మాట్లాడుతున్నావు. మరి మీ అక్క పరిస్థితి గురించి ఆలోచించావా? జీవితంలో ఏం జరిగినా అది నా తలరాత అనుకుని దానికి తగ్గట్టు సర్దుకుపోయి బతికే మనస్తత్వం కలది మా అక్క. కాబట్టి నీ విషయంలో కూడా అలాగే అనుకుంటుంది. అయితే అదేదో నువ్వే అలా ఉండొచ్చు కదా. నాకలా ఇష్టముండదు. నేను నాకు నచ్చిన దానికోసం పరిగెడతాను, పాకులాడతాను. ఎలాగైనా సాధించుకుంటానే తప్ప నా తలరాత ఇంతే అని కాంప్రమైజ్ అయిపోయి బతికే మనస్తత్వం నాది కాదు. నీకు దొరకని దాని గురించి నువ్వు కాంప్రమైజ్ కాను అంటున్నావే. మరి దొరికిన దాన్ని ఎవరికో వదులుకొని కాంప్రమైజ్ అయ్యేటటువంటి మనస్తత్వం మీ అక్కకి మాత్రం ఎందుకుండాలనుకుంటున్నావు? అలా ఉండమని నేనేం తనకి చెప్పలేదు. అది తన మనస్తత్వం. కానీ నా మనస్తత్వం అలాంటిది కాదు. నేను కూడా నీలాగే నాకు నచ్చిన నా భార్య కోసమే పాకులాడతాను, నిలబడతాను. నీలాంటి వాళ్ళ కోసం కాదు. నీ సొంత అక్కపై నీకు ప్రేమ లేదేమో, కానీ నా భార్య అంటే నాకు ప్రాణం. తనని వదిలేసి నీతో ఎలా వస్తాను? నేను నీలాగా విలువలలేని మనిషిని కాదు కదా. నువ్వు నా గురించి ఏమైనా అనుకో బావా. నాకు కావలసింది నువ్వు నన్ను ప్రేమించటం, నన్ను పెళ్లి చేసుకోవటం, మనం కలిసి బ్రతకటం. ఇలా మాట్లాడుతున్నావే, అసలేంటి నీ ధైర్యం? నాకర్థమైంది. నేను నీ మంచి గురించి ఆలోచించి మీ వాళ్ళు బాధపడతారని నువ్వింత చేస్తున్నా మీ అమ్మ నాన్నకి అక్కకి చెప్పలేదు కదా. అందుకే నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు. అలా అనుకుంటే ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి చెప్పు. నాకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. హ, అంతేలే. తెగించిన వాళ్ళకివన్నీ లెక్క కాదుగా. మా అమ్మ నాన్న అక్క ఎవ్వరూ లేకపోయినా నేను బ్రతుకుతాను. నువ్వొక్కడివి నాతో ఉంటే చాలు బావా. నీ మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో తెలుసా? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజారావు సుజాత కూతురు తార దగ్గరికి బయలుదేరతారు. ఇదిగో, మనం వెళ్లే దారిలోనే కదా చిన్నమ్మాయి వాళ్ళ అత్తారిల్లు. ఆ అమ్మాయి లేకపోతేనే వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా ఒకసారి పలకరించి వెళ్దాం. మర్యాదగా ఉంటుంది. అట్టగేనయ్యా అని ఇద్దరూ సితార అత్తారింటికి వెళ్లారు. వాళ్లని చూసి రమాదేవి కోటేశ్వరరావు షాక్లో ఉండిపోయారు. భర్త కోటేశ్వరరావుతో రమాదేవి, ఇదేంటయ్యా, ఇళ్ళు మానింటికొచ్చారేంటి? అది నాకు అర్థం కావట్లేదు. వదిన గారు బావున్నారా? బావగారు బాగున్నారా? రమాదేవి కోటేశ్వరరావుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. అమ్మాయి ఇక్కడ లేదని తెలుసు. వాళ్ళ అక్క దగ్గరుంది కదా, అక్కడికే వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ ఓసారి మిమ్మల్ని పాలకరించి వెళ్దామని వచ్చానులే. కాసేపు వాళ్లతో మాట్లాడిన తరువాత తిరిగి తార ఇంటికి బయలుదేరతారు. కాసేపు ఒకరికొకరు బాగోగుల గురించి తెలుసుకొని తర్వాత సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు. అవినాష్ తన లాయర్ ఫ్రెండ్ విక్రమ్ని కలుస్తాడు. రే విక్రమ్,
నాకు నా భార్య నుండి విడాకులు కావాలి. ఏంట్రా బాబు నువ్వు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కంటే ఫాస్ట్గా ఉన్నావు. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే డివోర్స్ అంటున్నావు. అప్పుడే నీ భార్య నీకు బోర్ కొట్టేస్తుందా? నా జీవితంలోకి తన రాక నాకు కలిసి రాలేదు. వ్యాపారం మొత్తం దివాలా తీసింది. ఏంట్రా బాబు, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటివే నమ్ముతున్నావా? అదంతా ట్రాష్. దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుందిరా, తగలని వాడికేం తెలుస్తుంది? సరే నీ ఇష్టం, నా సొమ్మేం పోయిందిలే గాని. కోర్టు డివోర్స్ ఇవ్వాలంటే నీ భార్య కూడా ఒప్పుకోవాలి. నో ప్రాబ్లం, డివోర్స్కి తను కూడా ఒప్పుకుంది. అయితే ఇక నీకు తిరుగులేదు, డివోర్స్ వచ్చేసినట్టే. వెంటనే కోర్టులో వేస్తాను మీ కేసు. నేను చెప్పినప్పుడు నీ భార్యని తీసుకుని కోర్టుకి రా. ఓకేరా అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రకాష్ ఇంటికొస్తాడు. తన ఇంట్లో అత్తామామల్ని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి సడన్ గా అత్తయ్య మావయ్య వచ్చారు? కొంపదీసి సీతారా వాళ్ళకి గాని ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసుంటుందా? గుమ్మంలో ఉన్న భర్తని చూసిన తారా, వచ్చారా? ఊరి నుండి మా అమ్మా నాన్న వచ్చారు. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. ఎలా ఉన్నారు? మేం చాలా బాగున్నాం బాబు. మీరెలా ఉన్నారు అల్లుడు గారు? బాగున్నాను అత్తయ్య గారు. వాళ్ల మొహంలోని సంతోషాన్ని, మాటల్లోని ప్రశాంతతని చూస్తుంటే తనేం చెప్పలేదని అర్థమైంది ప్రకాష్కి. మా చెల్లి కూడా ఇక్కడే ఉందని తెలిసి మా ఇద్దరినీ ఒకేసారి చూడొచ్చని వచ్చారు అమ్మా నాన్న. ఓ అలాగా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. అలా కాసేపు గడుస్తుంది. ఏంటమ్మా తారా, చీకటి పడుతున్నా చెల్లి ఇంకా ఇంటికి రాలేదు? అదే నేను ఆలోచిస్తున్నానమ్మా, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటాను అని తారా సితారకి ఫోన్ చేస్తుంది. కానీ సితార ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఎన్నిసార్లు చేసినా చెల్లి ఫోన్ ఎత్తట్లేదమ్మా. ఏమై ఉంటుంది? ఎందుకమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు అని వాళ్ళు కంగారు పడిపోతారు. తనపై చెయ్యి చేసుకున్నానని అలిగి ఇలా చేస్తున్నట్టుంది అని ప్రకాష్ మనస్సులో అనుకున్నాడు. పక్కకి వెళ్లి సితారకి కాల్ చేశాడు. తను కాల్ లిఫ్ట్ చేస్తుంది, కానీ ఏమీ మాట్లాడదు. హలో సితారా, ఇంటికి రాకుండా ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాన్లే. మీ అక్క ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? కావాలనే లిఫ్ట్ చేయలేదు. మీ ఇద్దరిని చూడ్డం కోసం మీ అమ్మా నాన్న వచ్చారు. అయితే నా తరపున వాళ్ళకి చెప్పు, వాళ్ళ చిన్న కూతురు ఎప్పటికీ కనిపించదని. వాట్? అవును, నా దారి నేను చూసుకుందామనుకున్నాను. అంటే ఎక్కడికి? ఎక్కడికో దారి తెలియని గమ్యం వెతుక్కుంటూ వెళ్తున్నాను. నీకేమైనా పిచ్చా? అవును బావా, నువ్వంటే పిచ్చి ప్రేమ. అదిగో మళ్ళీ అలా మాట్లాడుతున్నావు. అందుకే దానికి నువ్వు ఒప్పుకోవు గనుకే నాకు దక్కని నీకు ఎదురుగా ఉండలేక దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. అది విని ప్రకాష్ షాక్ అయ్యాడు. మనసులో ఇప్పుడేం చెయ్యాలి? సితారని ఎలా ఆపాలి? తనకెలా చెప్తే అర్థమవుతుంది అసలు అని తలపట్టుకుంటాడు. ఉంటాను బావా, నీ జీవితంలో నుండి వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం కాదు, నీకోసం ఎన్ని నిమిషాలైనా ఎదురు చూస్తాను. చెప్పు బావా. నీ వైఖరి చూస్తుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్విలా చేస్తే మీ వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? నేనెవ్వరి గురించి ఆలోచించదలుచుకోలేదు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా సితారని ఆపాలి. తరువాత నెమ్మదిగా తన ఆలోచనని మార్చొచ్చు అని ప్రకాష్ మనస్సులో అనుకుని, సితారా, నువ్వు నిర్ణయం తీసుకున్నంత సడన్ గా నేనెలా తీసుకోగలను చెప్పు? మీ అక్క గురించి కూడా ఆలోచించాలి కదా. నాకు కాస్త టైం ఇవ్వు. ఇలా తొందరపడితే ఎలా? నువ్వు నీ పరిస్థితుల ప్రకారం ఆలోచిస్తున్నావు, కానీ నా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. ఆ మాటకి సీతారకి ప్రాణం లేచొచ్చినట్టయింది. అంటే నా ప్రేమను ఒప్పుకుంటున్నావా బావా? మనసు చంపుకొని అతి కష్టం మీద ప్రకాష్, అవును. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. ముందు తొందరగా ఇంటికి రా. అరగంటలో ఇంట్లో ఉంటాను బావా అని ఫోన్ పెట్టేసింది. హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. ప్రకాష్ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా తారా నిలబడి ఉంది. తారాని చూసి ప్రకాష్ కంగు తింటాడు. అతనికి నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నములుతూ బిగుసుకుపోతాడు.